వాక్యం వింటున్నాం కదా, రక్షణ పొందాలి. ఎంతకాలం మనం ఇంకా రక్షణ లేకుండా ఆ పాపపు జీవితంలో ఉంటాం? ఒకవేళ దేవుని రాకడ సమీపిస్తే విడవబడతావుగా. ఎక్కడ విడవబడతాం? ఇంటి దగ్గర కాదు, నరకంలో. ఒకవేళ మన పోకడే సమీపిస్తే నరకాగ్ని గుండవేగా. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని వాక్యం చెబుతుంది. వాయిదాలు వేయకూడదు. వాయిదాలు వేయకుండా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ఆయన కృపలో ఆయన నిత్య రాజ్యానికి వారసత్వాన్ని పొందుకోగలుగుతారు. అంతవరకు నమ్మకంగా కొనసాగండి. ఇలా ఒక తీర్మానం కలిగి ఉండాలి మనం. ఒకవేళ రక్షణ పొందేవా, దేవునికి స్తోత్రం. పొందిన రక్షణ కాపాడుకోగలుగుతున్నావా? ప్రభు బలంలో నమ్మకంగా చేయగలుగుతున్నావా? అది కూడా నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. ప్రభు బలలో చేయవేయాలి.